అయితే వెళ్ళకర్రీ మీరు వెళ్తే మాత్రం అసలు పానాలతో అయితే బయటికి రారు. మీకు ఇంకా ఇదే స్నో పడతలేదు, ఊపిరి ఆడతలేదు. మీరు రిటర్న్ కిందికి దిగి వెళ్ళిపోతే బెస్ట్, ఇంకా పైకి పోకుండా అని చెప్పేసి. 19,000 అడుగులు పైనకి. అక్కడ ఆక్సిజన్ అందాలంటే ఎంత ఇది. మాకు నిన్న మొత్తానికి ఆక్సిజన్ అందాక ఎంత పెద్ద స్టోరీ అయింది. ట్రబుల్ ఇచ్చాడు. అక్కడ మనుషులు ఉండరు, ఎవ్వరు ఉండరు, మొత్తం స్నోయే. మనుషులు అంటే కష్టం. ఇక 6కి స్టార్ట్ అయ్యాలి గ్యాస్. కాదంటే మనం ఇట్లా 11-12కి స్టార్ట్ అవుతా అంటే ఎట్లయినా మధ్యలో ఎదుగుతారు. మీతోటి నడపడం కాదు చెయ్యేది. పెద్ద ఇదైతే ఈవినింగ్ టైం అయిందంటే అక్కడ వాతావరణం ఆల్మోస్ట్ చేంజ్ అయిపోతుంది. అది నువ్వు డైరెక్ట్ మీరు ఏదైనా కప్పుకొని రూమ్స్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట, లేకుంటే బతకలేం మనం. అంత డేంజర్ ఉంది గైస్. అందుకే మా స్టోరీ ఏమైందంటే అక్కడ బండి అక్కడ డైరెక్ట్ మేము ఎక్కడి వరకు వెళ్ళినామంటే జింగ్ బార్ దగ్గరనే బండి పంక్చర్ అయింది మాకు. అక్కడ పెద్ద డేంజర్ అంట అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఇక ఊపిరి కూడా మాడతలేదు. ఇక్కడనే ఇట్లా అంటే అక్కడ ఎంత ఇది ఉంటుంది. సో ఆడ నుంచి అయితే ఆ సార్ వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేసారు. మేము ఇక్కడ వరకు వచ్చినామంటే వాళ్ళు చేసారు కాబట్టి ఇవరకు వచ్చినాము. లేకుంటే మధ్యలో ఇరికి మాకు ఎక్కడ పడుకోవాలో కూడా మా టెంట్ పని చేయవు. అసలు ఈ జాకెట్ అక్కడ పనే అసలు అట్లా ఉంది గైస్. రోడ్ అట్లా ఉంది. అవి సీదా జారీకి ఇట్లా పడ్డాయి అనుకో, అక్కడ నుంచి 2 రోజుల వరకు మొత్తము పోనీరు వెహికల్స్ అన్నీ అలా లేదంట. ఇరికితే మాత్రము స్నోలోనే ఇది చేయాలి, చలికి ఇట్లా ఉండాలి. మనం ఆడ క్యాంప్ పని చేయదు, ఏం పని చేయదు. అంత డేంజర్గా అయితే ఇక్కడ ఉంది. వేసినాము నైట్ నుంచి. ఇక మనోడికైతే నిన్న ఊపిరి ఆడలేదు. నిన్న ఇక్కడ ఒక క్యాంపు, మెడికల్ క్యాంప్ ఉంటే మెడికల్ క్యాంప్లో వెళ్ళేసి అది కొన్ని యూపీసీ టాబ్లెట్ అవి ఆక్సిజన్ అంతే ఇస్తున్నాం అనమాట. నైట్లో చాలా ఇబ్బంది అయింది. నేను అది చూపించాలంటే నాకు వీడియోలో అనేది వేయలేమా, నాకు అసలు ఓపిక లేకుండే ఎంత చలి దూరంగా అవుతుంది. సో ఈ క్యాంప్లో అయితే పడుకున్నాం గైస్. చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఫంక్షన్ అయితే అయిపోయినాయి. ఇంకా లదాఖ్ వచ్చేసి ఎంత ఉందంటే ఒక 150 కిలోమీటర్ లదాఖ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ సార్ వాళ్ళు ఏమన్నారంటే మీదికైతే వెళ్ళకర్రీ మీరు వెళ్తే మాత్రం అసలు పానాలతో అయితే బయటికి రారు. మీకు ఇంకా ఇదే స్నో పడతలేదు, ఊపిరి ఆడతలేదు. మీరు రిటర్న్ కిందికి దిగి వెళ్ళిపోతే బెస్ట్, ఇంకా పైకి పోకుండా అని చెప్పేసి అన్నారు. ఇక ఈ సార్ వాళ్ళది అదే డ్యూటీ కాబట్టి మీదికి వెళ్ళి అంత స్నో అంతా క్లియర్ చేస్తారు. అవి ఇట్లా పడిపోతున్నాయి. మీరు పోతే ఇరుగుతారు. ఇంకా చాలా ఎక్కువ స్నో పడ్డది మీద. అవన్నీ క్లియర్ చేయాలి. మీకు ఇంకా చలి పెడుతుంది లదాఖ్ అయితే. ఇప్పుడు లద్దు ఈ సిచ్యువేషన్ లద్దు. మీరు వెళ్ళిపోతేనే బెస్ట్, లేకుంటే మీకు ఆక్సిజన్ అందది. ఇక్కడే మీకు ఆక్సిజన్ అందలేదు, ఇంకా పైనకి వెళ్తే ఇంకా ఆక్సిజన్ అందదు అని చెప్పేసి అన్నారు. సో మేము రిటర్న్ వెళ్ళిపోతుంది. సో రిటర్న్ అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినా. ముంగటికి వెళ్తే మాత్రం స్టోరీ వేరైతుంది. మేము ఇంటికి పానాలకు బయటికి వస్తామో లేదో కూడా ఇస్తే మనోడు నైట్ ఎంత చాలా ఇబ్బంది పడ్డాడంటే మొత్తం ఊపిరి ఆడతలేదు. అంత ఘోరమైంది. నేనైతే నార్మల్గా పర్లేదు ఉన్నా అని. సో ఇక్కడ ఈ సార్ వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు. వీళ్ళు వచ్చేసి రూమ్లో మంచి సేఫ్గా అక్కడ వాళ్ళ జాకెట్స్ ఇచ్చారు. మస్తు అనిపించింది. కొద్దిగా చలికి అయితే తట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా చలి పెడుతుంది. అయినా ఇంత పెట్టుకున్న చలి పెడుతుంది. బైక్ అయితే అస్సలు వెళ్ళలేము. ఇది చూస్తే ఇక్కడ చూడండి మంచుకుంటలు, గీడ మంచుకుంటలు చూడండి ఎంత పడ్డాయో. మొత్తం మంచిగా ఉంది. అవి ఇంకా అక్కడ నుంచి ఒక రోడ్ ఉంది, మేము వెళ్ళే రోడ్, అదే లారీ అక్కడ వెళ్తుంది కదా. అవి మంచుకొట్టలు మీదకి వచ్చి రోడ్ బ్లాక్ అయిపోతుంది అంట. సో గాయస్ మాతో అయితే లేదు లదాఖ్ రైడ్ చూసాము. ఇక్కడ ఇంకా స్నో ఎక్కువ పడటం వల్ల అలౌలు ఇస్తలేరు. 2 వీలర్కి అయితే మీది ఫోన్ ఇస్తలేరు, ఇబ్బంది అవుతుంది. సో గాయస్ ఇప్పుడు నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. అయితే లేదు, ఊపిరి ఆడతలేదు ఇక్కడ స్నోలో. మొత్తం దమ్మొస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మినిమం ఒక 200 కిలోమీటర్ ఉంది కదా స్నో. అంటే స్నో మొత్తం వెళ్ళాలంటే అప్పుడు ఆక్సిజన్ లెవెల్ కొద్దిగా కరెక్ట్ ఉంటుంది. రాని చిన్న ఏదైనా వర్క్ చేసిన దమ్ము వస్తుంది, ఊపిరి ఆడతలేదు. ఇక్కడైతే బచాయించిపోయినాం మేమైతే. ఈ సార్ వాళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేసారు. ఎందుకంటే గైస్ ఇక మనము ఇంత స్లోలో అయితే అయితే బతకలేము. వీళ్ళు ఎట్లుంటారు అసలు. వీళ్ళు కూడా వెళ్ళిపోతారంట ఇప్పుడు.
ఒక 2 days, ఒక 2 days ఎలా అంతా ఇంకా స్నో పడతా అండి ఇటు. అమ్మ వస్తుంది, ఇంకా పైనకి ఎక్కాలి. ఈ మంచు మొత్తము ఇప్పుడు ఇది ఆల్రెడీ చాలా డేస్ అయిందంట. స్నో మొత్తం క్లియర్ చేసారు, రోడ్ పైనకి వచ్చేసిందంట. ఇప్పుడే ఇంత ఉంది స్నో. స్టార్టింగ్ అప్పుడు ఎంత పడ్డదో అందు గురించి ఇక్కడ ఈ చలిని తట్టుకోవాలంటే మన వల్ల కాదు గైస్. ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళు ఈ చలి తట్టుకునే వాళ్ళు అయితే కష్టమే, ఉండడు, ఊపిరాడది. ఎక్కువ శాతం అయితే ఇక్కడ నుంచి ఒక రెండు ఇక ఒక 200 కిలోమీటర్ వరకు ఎక్కడ ఒక్క మనుషులు ఉండరంట, ఓన్లీ వే నడుస్తుందంట. ఏమైనా ఇప్పుడు మా బైక్ వచ్చేసి ఇక్కడ పంక్చర్ అయింది కాబట్టి ఆడ ఏదో చేసి ఆడ ఒక రోజు స్టే చేసుకుందాం మాకు. అదే ముంగట ఒక్క 50 కిలోమీటర్ ముంగట అయిపోతే గాయస్ మా పరిస్థితి ఎట్లా అవుతుండే అంటే డేంజర్గా అయిపోతుండే. ఇలా ఉన్నాయి ఇక్కడ. లదాఖ్ అంటే నార్మల్ కాదు, అన్నీ వేసుకొని రావాలి. బట్ ఇది తెలుసుకోవాలి అక్కడ వాతావరణం ఏంది, స్నో ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోకుండా వస్తే మాత్రం వేస్ట్ వచ్చి మనం ఇరికేస్తాం గాయస్. ఊపిరి ఆడదంటే అర్థం చేసుకోండి. ఇంత హైట్లో వచ్చినాం మనము, ఇంకా 19,000 అడుగులు మీద ఉందంటే అక్కడ ఏడా గాయస్, అక్కడ అసలు ఊపిరి ఆడది చెయ్యది. ఇల్లే అన్నమాట. అక్కడ ఆఫీసర్లు వీళ్ళు హెల్ప్ చేయకపోతే మా పరిస్థితి వేరైతుంది. ఆరామ్సే ఇల్లు అంటున్నాం, వాళ్ళు చెప్తేనే మేము మీదికి వెళ్ళలేము గైస్. నాకు కలిసి మీదికి వెళ్తే మాత్రం మేము ఇలా వస్తుంటున్నాం, ఇది ఇంత స్నో పెట్టుకొని. ఈ స్నో చూడని ఎంత ఉందో అసలు. తిరిగి ఇలా వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి గైస్, మనం ఈజీ అనుకున్నట్టు కాదు అసలు. అది ఏంటంటే ఇక్కడ స్నో వచ్చేసి టైమింగ్ ఉంటుందంట, అసలు ఎవరిని రానియరంట ఇటు. ఇది చాలా రిస్క్ ఓడిన వస్తువు, అంటే రిస్క్ని ఓడిందంట ఇది. ఎందుకంటే చాలామంది ఇలా నైట్లో స్ట్రక్ అయ్యి చాలామంది ఇలా చనిపోయారంట ఇటు సైడు. ఎందుకంటే ఈ స్నోకి మన ఎవరు పట్టించుకోరంట, వెహికల్స్ అయినా. ఇవి ఎక్కువ ట్రక్సే ఎక్కువ నడుస్తున్నాయి ఇక్కడ. అసలు ఎక్కడ క్యాంప్స్ లేవు గైస్, ఎక్కడ ఎక్కడో ఒక దగ్గర ఇది ఇలాంటి క్యాంప్స్ ఉన్నాయి అంతే. అందులో కూడా మనుషులు కూడా లేరు ఎక్కువ. మిలిటరీ ఆర్మీ అలాంటి వాళ్ళు ఉన్నారు, DRO వాళ్ళు చెప్పేసి. ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు రోడ్లలో ఏమో ప్రమాదం కాకుండా చూసుకునే వాళ్ళే అంట వాళ్ళ క్యాంప్ కింద. కానీ వేరే మంచు ఇంకా ఇది ఉంది. ఇంకా ఇది తక్కువ, ఇది కూడా తక్కువ అయిందంట. ఇది ఒక 1 వీక్ బ్యాక్ పడితేనంట మనిషి అంత ఎత్తు పడ్డానంట. క్లియర్ చేయడానికి 3-4 days అయిందంట. అది మంచి ఏదైనా మధ్యలో పడ్డా అనుకో అటు మనం పోము, ఇక అక్కడనే డెడ్ అయిపోవడే. కారణం చాలా ఉండే, ఎన్నో బండ్లు స్టక్ అవుతాయి అంట. వేరే తొవ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ సైడ్. చూడండి ఇల్లులా అని ఏమైనా కానొస్తున్నాయా, బండికి ఏమైనా పంక్చర్ అయినా ఎట్లా, ఇది పరిస్థితి ఏంది అసలు. ఏడ చేసిన. అందుకే చాలా ఇది మెయిన్ వచ్చేసి స్నో అనేది ఎక్కువ వేయడం వల్ల అన్ని రోడ్లు బ్లాక్ ఉన్నాయని చెప్పేసి అంటారు. అందు గురించే ఎవరెక్కువ ఏం చేయలేరు అన్నమాట. మేము చాలా ఇబ్బంది పడ్డాం కదా, నైట్ మొత్తం ఇబ్బందితో టూర్ చేసినాము. ఇబ్బంది అంటే ఊపిరి ఆడతలేదు అసలు. మాకు మంచిగా ఏంటంటే వాళ్ళు వచ్చేసి మాకు ప్రొడక్షన్ జాకెట్లు అన్నీ ఇచ్చి మీకు, అయినా దానిలో కూడా చలి ఆగుతలేదు. అక్కడ వచ్చేసి వాళ్ళకు హీటర్ ఏమో ఉంటుంది, అక్కడ ఇంత చలి కాపుకున్నా కూడా మాకు కాలేదు గాయస్. సర్ది అంత ఘోరంగా అయిందంటే ఇక్కడ వచ్చేసి స్నో ఎక్కువ పడ్డది కదా, మొత్తం స్నో ఉంటుంది, వాతావరణం ఇలా అయిందనమాట. మనం స్టార్టింగే దగ్గరగా చేరుకున్నాం కదా, అందుకైంది. మా సార్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. మేము రిటర్న్ ఇచ్చేసినాం. ఇక రిటర్న్ ఇంకా బెస్ట్ గా, లేకుంటే నిజానికి మాట వెళ్తే మాత్రం డెడ్ వేస్తాము, చచ్చిపోదాం అంతా. చలి ఉంది ఇక్కడ. అప్పట్లో ఏంది మన ఇక్కడ ఏంటంటే లదాఖ్ వెళ్ళే రూట్లో, లదాఖ్ ఎలా అంటే
లదాఖ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్నో ఎక్కువ ఉంటుందంట. స్నో పడ్డప్పుడు మనకు రానియర్, అక్కడ క్లోజ్ చేసేస్తారంట. అక్కడనే కెనాల్ దగ్గరనే ఇది చేసేస్తారంట. మనాలి దాటాక ఇక్కడ కొద్దిగా ఏదో విలేజ్ వచ్చింది తెలిసిన. ఈ విలేజ్లో మళ్ళీ ఒకటే ఏం ప్రొడక్షన్, బైక్ రిపేర్ అయినా ఏం వచ్చినా మాత్రం కష్టమే. ఇక్కడ అన్నీ వేసుకొని రావాలన్నమాట. ఇది మంచి కాదు, చలి కాదు, ఎందరా నాయనా అన్నట్టుంది ఇది. వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే, మనము వాళ్ళకు ఒక 15 days ఈడు ఉంటారంట, 15 days ఆడు ఉంటారంట. మొత్తం ఇక్కడనే ఉండరంట వాళ్ళంతా చెప్తారు. ఇదంతా షాప్ కానీ అవి పెట్టునికి, ఇది ఓన్ హౌస్ కాదు, లెక్క కాదంట. ఇప్పుడు మళ్ళా లదాఖ్లో స్నో నవంబర్ అలాంటి ఎక్కువ స్నో పడుతుంది కదా, ఇక్కడ నుంచి అన్నీ బంద్ అంట. ఇక్కడ నుంచి అందరు వెళ్ళిపోవాలంట. ఇక వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోవాలంట. ఇక్కడ అన్నీ బందేనంట. అక్కడ సారా అంటున్నాం ఇట్లా. ఇది ఎప్పుడు మనం రైడ్ చేసుకొని రావచ్చు అంటే ఇప్పుడు ఈ టైంలో కాదు, మంచి ఎక్కున్నప్పుడు కాదంట. ఎందుకంటే ఇవి స్టక్ అవుతాయి గైస్. ఇవంతా స్టక్ అయినాక మన మనిషి పరిస్థితి ఎట్లా చెప్పండి. ఎప్పుడు ఇట్లా వెళ్తున్నాము ఒక 200 kilometers వరకు ఏ హోటల్స్ ఉండవు, ఏముండదు. మధ్యలో స్నో కానీ ఇట్లా జారి రోడ్డు మీద పడ్డది అనుకో, దాన్ని క్లీన్ చేయడానికి అంట 1 day 2 days పడుతుంది అంట. అంతవరకు ఎవరు పోరాదు అని చెప్పేసి అన్నారు. ఇంత డేంజర్ గైస్. ఎప్పుడు ఊపిరాడుతుంది ఇంత దూరం వచ్చేసినాక. మనకు మనాలి వచ్చేసి 90 kilometers చూపిస్తుంది. లదాఖ్ అంటాను. లదాఖ్లో చాలా డేంజర్ గైస్. ఇవన్నీ వేసుకొని పోతేనే మనిషి, లేకుంటే చాలామంది చాలా ఇదిలాగా ఉన్నారు. చాలామంది ఇట్లా చచ్చిపోతారంట. మాకైతే మస్తు సేఫ్ అయింది, ఎందుకంటే అక్కడనే మాకు ఇంత సింపుల్గా అంత జరిగిపోయింది. కానీ బాగుంది. అసలు లదాఖ్ రూట్ ఏది కాదండి మంచిది. ఇంతే దారి మొత్తం మంచు పడుతుంది, అలా ఉండిపోతుంది. ఇప్పుడు మనాలికి వెళ్ళే దారిలో ఇలాంటి చెట్లు ఉండి ఎంత వెదర్ అంతా మస్తు అనిపిస్తుంది. నేచర్ చూడాలంటే ఎవరైనా కానీ మనాలి దాటి రావద్దు. వస్తే మాత్రం ఏం లేదు, అంతా డోల్లో ఒక పేరు తప్ప ఏం లేదు. ఇక్కడ మనాలికి ఉన్నంత సుఖం ఎవరైనా అడిగితే మనాలి మంచిది అంటారు. ఇది అక్కడ ఇంతే గైస్, అలాంటివి ఉంటుంది. అక్కడికి పోయినాక ఏం మొత్తం స్నో అవి ఇంతే. అవి ఇంకా మనం ఎత్తు ఎంత అంటే 19,000 అడుగులు పైనకి వెళ్ళాలి. 19,000 అడుగులు అంటే ఎక్కడ గైస్ ఆక్సిజన్ తేడా అందుతుంది మనకు. నేను 16,000 అడుగులకే ఆక్సిజన్ అందలేదు. ఇక 19,000 అడుగులు అంటే చాలా మనకు మన హెల్త్ మంచిగా ఉండాలి. లేకుంటే ఇక చెప్పలేం, ఎవరికైనా తోడు తీసుకొని వెళ్ళాలి. ఒంటరి సోలో రైడ్ అంటే మాత్రం కష్టం. మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు హెల్ప్ చేసుకొని మేము ఎట్లున్నాం. లేకుంటే మాత్రం మా పరిస్థితులు వేరైతుండే నిజంగా. ఇప్పుడు ఒక చిన్న బస్సు ఇక్కడ నుండి నడాలా కూడా దమ్ వస్తుంది అప్పుడు తెలుసా. నేను చూడండి ఆవులు ఎంత మంచిగా ఉన్నాయి కింద. ఇటు వెదర్ నాకు మనాలి బెస్ట్ అనిపించింది. ఈ లదాఖ్ కన్నా మనాలి గైస్ మొత్తం మంచి చూడండి గైస్. ఇవన్నీ కొండలు పడితే మాత్రం మామూలు డేంజర్ కాదు. ఇలా కొండలు పడతాయి, ఇంత లోతులో ఉంది అది. అందుకే ఎక్కువ శాతం అయితే లదాఖ్ రైడ్కి అయితే ఎందరో పోనీయరు గైస్. ఇది ఒక టైమింగ్ ఉంటుందంట. ఇక్కడ స్నో బాగుంది, వాతావరణం బాగుంది అంటే వెళ్ళనిస్తారు, లేకుంటే లేదు. వాళ్ళు కూడా మన గురించి కదా. మళ్ళీ ఇవాళ చూసినాం గాయస్, నిన్న వాళ్ళు ఎందుకు ఫోన్ అంటారో ఫోన్ ఇస్తలేరా అని చెప్పేసి. నిజమే, అది వాస్తవమే. ఇంత ఊపిరి లేదు. మన ఇది చేంజ్ అయిపోయింది, మాట తీరే చేంజ్ అయిపోయింది మాకు. స్నోలో ఎక్కడని బాగుంది, క్రేజీ. అదేమో అక్కడేమో చేస్తారు, ఆడ ఇల్లులు ఉన్నాయి చూడండి. నేను అక్కడనే స్టే చేసినా మేము. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా చూద్దాం. మనకు
చూడండి అక్కడ స్నో ఎంత క్రేజీగా వస్తుంది చూడండి గైస్. ఇది లదాఖ్లో అలా లేదు గైస్. లదాఖ్లో ఇలాంటి గ్రీనరీ కానరాదు, అక్కడ గ్రీనరీ లేదు. బట్ అలానే స్నో ఉంది, కానీ అంత స్నో ఉంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఆక్సిజన్ అందొచ్చు, అన్నీ వేయచ్చు. లదాఖ్లో ఇలాంటి ఎక్కడికి కానరాలేదు మీరు చూస్తే మాత్రం. ఇది ఎట్లుంది ఇక నంబర్ 1. నాకు బండి నడిపేనికి అస్సలు అవుతలేదు గైస్. నాకు నైట్ జరిగిన స్ట్రోకే చాలా జరిగింది. బైక్ అయితే అస్సలు నాకు మొత్తం నెత్తి తిరుగుతుంది. ఇక్కడ చూడండి ఇల్లు ఎట్లా కట్టేసుకున్నాను. ఇవన్నీ రోడ్ అన్నమాట. ఇలా కింది నుంచి ఇంత కేడు ఉంది. స్నో నుంచి ఇట్లా వెళ్ళేసి ఇల్లులు ఉన్నాయి ఎంత మీదికి. క్రేజీ కదా అసలు. ఈ వాటర్ ముట్టినా మనకు చచ్చిపోదాం. మనం చూస్తే ఎలా ఉన్నాయి, కానీ మొత్తం వాటర్ కూల్ అంటే దాన్ని ముట్టుకోలేము. వాటర్ అయితే అట్లా ఉంటాయి. అటల్తారా చూడండి, 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆడుకోండి ముంగడ అక్కడ. ఇది గైస్ ఇప్పుడు నన్ను ముంగటన్నా పోనీ ఇటన్నారా వీడైతున్నాం ఇప్పుడు. నక్కోపోయినా వచ్చేసి అటల్టానాలో. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడికి వచ్చినాక కొంచెం ప్రశాంతం అనిపించింది గాయస్. అక్కడ వచ్చేస్తే మొత్తం ఊపి రావట్లేదు మాకైతే. మీరు అన్న మనుషులను చూస్తే కొద్దిగా నాకు బెటర్ అనిపిస్తుంది. మీరు మనుషులు చూపిస్తారు అని చెప్పేసి. క్రేజీ అంటే క్రేజీ ఉంది, పర్లేదు అనిపిస్తుంది ఇక్కడ. మాకు ఊపిరి ఏడాగా కానీ అక్కడ ఎట్లా అంటే స్టోరీ చెప్పలేము, మాటల్లో చెప్పలేము. కానీ అసలు ఎంజాయ్ అయింది సార్. అటు సైడ్ 10 km ఉంటా ఉంటుంది అడవంటాలో మొత్తం. వచ్చినప్పుడు చూడొచ్చు. సో ఈ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే ఏమంటాను హిందుస్థాన్లో అలా ఉండేదంట పెట్రోల్. మా ఒక స్టాక్ ఉండిపోయింది. పెట్రోల్ అలా లేదంట టనల్లో. అన్న వేస్ట్ చేసుకోండి. ఎలా వేసుకోవాలా, ఇదొక టాస్క్. నేను చెప్పినా కదా మళ్ళీ తీపియాలి కదా. తీసుడు అవుతుంది కదా, మళ్ళీ తీసుడు అవుతుంది కదా. నువ్వు అసలు ఈ కొండకి వేసేది ఉండవు. కొండకి వేస్తే ఇట్లా ఇస్తుండే అలా మాత్రం. ఇది ఎంతసేపు నువ్వే కట్టినావు దీన్ని? నేను ఎందుకు కట్టినా బ్రో దాన్ని? నేను కట్టినా కదా. ఏదో అన్నా ఇది పడుతుందా? ఇది బర్ఫ్ అయ్యలేదు, ఐస్ కాలేదండి పెట్రోల్. వాటరే అంటావా? ఎట్లా పోయాలా దీన్ని? పడుతుంది ఇక మొత్తం. నాకు సెట్టు బ్రో, సెట్టు కరెక్ట్ ఫుల్ అయింది. అవ్వా నీకు ఏడో వేస్ట్ అవుతుంది అని కలకల ఆడుతుంది. ఎటు పోతుంది బ్రో? ఇటు వేరే దిక్కు. అదే ఇక మంచిగా ఊరు వస్తుంది, ఒక ఊరు. ఇది లదాఖ్ రూట్. వాటర్ తాగుతావు అద్దులే ఏమో అంటే మనం మనాలి తింటాము. కొన్ని అన్ని తాగుదాం కదా. హెల్మెట్ అన్నీ తీయాలి ఇప్పుడు. హెల్మెట్ అది తీయాలంటే నాకు కాదు. ఇక రాసుకుంది నా హెల్మెట్. ఇది కట్టేయాలా బాటిల్ ఎట్లా? ఇడే ఏం కాదు బ్రో, ఇక్కడ పర్లేదు. వస్తుంది ఇక్కడ ఎంత డిగ్రీస్ ఉన్నాయో చూద్దాం. ఆడ మైనస్ ఉండే బ్రో, ఇక్కడ చూద్దాం. మైనస్ లోనే మొత్తం పొద్దున కూడా. పొద్దున కూడా మైనస్ లోనే ఉండే. అదే నాకు బాగా అనిపించింది. -4, 5 ఏంటది?
నిజామాబాద్ 32 ఉంది బ్రో. ఈడ బ్రో ఇక్కడ చూడు 4 ఉంది. నైట్ -9. మన దగ్గర ఉన్న దగ్గర ఎంత ఉందో తెలుసా? -16 నిన్న రాత్రి. నిన్ననా చూసినావా నైట్? చూసిన. నేను మార్నింగ్ లేచినప్పుడు 9-10 ఉండే. -16 రాత్రి. బట్టలు ఎంత ఘోరంగా ఇదేం తెలుసా బ్రో? నరకం అంటే ఎంతో చూసిన. -12 చూసిన అని -16 ఫస్ట్ టైం బ్రో. నేను పడుకున్నప్పుడు నా గ్లౌజ్ ఒకటి దొరుకుతలేదా, లేచిన బ్రో 2 డొప్పాట్లు ఉన్నా నాకు అసలు ఎంత చలి పెడుతుంది. వాళ్ళు ఇచ్చిన ఇక నేను 11:30కేమో లేచిన. నేను చూసిన నువ్వు మంచిగా పడుకొని ఉన్నావు. తర్వాత మరి నీకు ఇట్లా నాకు తెలియదు నువ్వు చెప్పేవారు పొద్దున. ఆయన అనలేడా పొద్దున ఇంకా వచ్చాయి ఇంకా బరాబర్ ఉప్పర్ నోజా నాకు అంటుండు అదే మాట. మీదికి అస్సలు పోకురు మీరు. అప్పుడు వానికి నైట్లో నీకు తెలియదు, నైట్లో నీకు మంచిగా ఉందా అని అంటే అవును నాకు మంచిగా ఉంది. నైట్ కొద్దిగా నాకు కూడా అనిపించింది బ్రో, కానీ నేను లేచేటికి కొద్దిగా దమ్ము ఆడినట్టు అనిపించింది. మెల్లమెల్ల కవర్ అయింది. నీ అంత డేంజర్ కాలే నాకు. చెప్పినా నా గురించి మీదికైతే వెళ్ళకూర్రి, ఎంత తొందరలో మీరు కిందికి వెళ్ళిపోయినా అన్నాడు నాకు. అయ్యా ఇక నైట్ జరిగిన స్టోరీకి ఇంకా పైనకి వెళ్ళుడా ఆలోచన. ఇప్పుడు ఇలా చూస్తే మంచిగా అనిపిస్తుంది తెలుసా మనకు జనాభాలో. ఆడ ఏంది అసలు అది ఒక మనిషి ఉన్నాడు బ్రో, మనిషి కనిపిస్తలేడు ఆ పోలీసు వాళ్ళు తప్ప. ఈడ దగ్గర చూస్తే దగ్గర ఎంతమంది కనిపిస్తుంది. ఇంత ఏదో మనకేం పనులు ఉండదు, మళ్ళీ టాస్క్ ఇది ఇప్పాలే, మళ్ళీ లోపల వెళ్ళాలి. ఏదో ఇంత నడుస్తూనే దమ్ ఆడుతుంది. ఆడ దమ్ ఆడతలేదు. మళ్ళీ మనం ఇంకా బ్యాగ్ వేసుకొని అవి వేసుకొని అది వేయాలంటే ఏడా నైట్ ఎట్లా గాలి వేస్తుంది, ఆ గాలి కూడా వేస్తుంది నైట్. అరే బ్రో ఘోరం అనిపించింది. అదే నరకం అంటే ఏదో చూసినా చెప్తున్నా. మంచి ఫుడ్ ఎడన్నా మనాలిలో తిన్నాము. నాన్ స్టాప్ కొడదాం బ్రో. అంటే ఎంతైనా చలి పెట్టదు మనకు. అటు ఏం కాదు, టెన్షన్ ఏమి ఉండదు. అవును ఇప్పుడు కూడా దమ్ ఆడుతుంది. మాట్లాడితే దమ్ము ఆడతలేదు తెలుసా. మాటలు బంద్ చేసుకున్నాను నేను. ఆడ నుంచి ఈడ వరకు ఏమైనా మాట్లాడానా చూసినావు? మొత్తం ఇవన్నీ మొత్తం ఆఫ్ రోడ్. గుంతలు ఎట్లున్నాయో మొత్తం కట్టారు కాదు. ఇవన్నీ వర్షాన్ని కూలిపోయినట్టు అయినాయి. ఈ రోడ్ వేసి ఇరుగుతుంది. ఇదే బాధ. వర్షంలో చాలా ఏమన్నా అయితే ఇవన్నీ బ్లాక్ అయిపోతాయి. ఒక్కొక్కరు వీళ్ళు లారీ వాళ్ళు ఎవరో చిక్కుకున్నారంట. మొత్తం ఇక్కడ వాళ్ళ ఫుడ్ కానీ ఇది కానీ 10 days వరకు చూసుకున్నారంట. అది ఓనియలేరంట. రోడ్డు ఉంది వచ్చింది. केसर लेगा, केसर कुमकुम हो, केसरी केसर शिलाजीत बहुत बढ़िया. देखो अच्छा नहीं గాయస్. ఇప్పుడు వచ్చేసి మనం ఎంత దిగినామంటే మొత్తం వచ్చేసి మేము ఇక్కడ సైడ్ వెళ్ళింది ఎంత అంటే మొత్తం 16,000 అడుగులు ఎక్కినాం అన్నమాట. సో ఆ 16,000 అడుగులు ఇప్పుడైతే దిగినాం.